నమస్కారం. తెలుగు భక్తి మార్గకు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకమైన భగవద్గీత ఎక్పాయింట్ వేడ్ గురించి చాలా సులభమైన తెలుగులో తెలుసుకుందాం. భగవద్గీత ప్రారంభమయ్యే మొదటి మాటలు ధృతరాష్ట్ర మహారాజు నోట వెలువడతాయి. ఆయన సంజయుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీని సులభమైన అర్థం ఏమిటంటే, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో నా కుమారులు పాండుకుమారులు సమావేశమయ్యారు. అక్కడ వారు ఏమి చేసిరి? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. కానీ భగవద్గీత మనకు చూపించే మరో అంధత్వం కూడా ఉంది. అది కేవలం కళ్ళతో కనిపించకపోవడం కాదు. ధర్మం విషయంలో, నిజం విషయంలో, న్యాయం విషయంలో మనసు అంధంగా మారడం కూడా ఒక రకమైన అంధత్వమే. ధృతరాష్ట్రుడికి తన కుమారులంటే ఎంతో ప్రేమ, ముఖ్యంగా దుర్యోధనుడిపై ఉన్న పుత్రవ్యామోహం కారణంగా అతను ఎన్నో సందర్భాల్లో ధర్మాన్ని పక్కన పెట్టాడు. పాండవులు తన తమ్ముడు పాండుకుమారులు అయినప్పటికీ వారికి న్యాయంగా దక్కాల్సిన రాజ్యాన్ని ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు వెనుకడుగు వేశాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. పుత్రులపై ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమ కారణంగా ధర్మాన్ని, న్యాయాన్ని వదిలిపెట్టడం తప్పు. ధృతరాష్ట్రుడి సమస్య కూడా ఇదే. తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలిసిన వారి మీద ఉన్న మమకారం వల్ల వారిని ఆపలేకపోయాడు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, యుద్ధ భూమిలో రెండు సైన్యాలు ఎందుకు చేరుకున్నాయో ధృతరాష్ట్రుడికి తెలుసు. అక్కడ యుద్ధం జరగబోతోందని అతనికి తెలుసు. మరి వారు ఏమి చేశారు అని ఎందుకు అడిగాడు? ఇదే ఈ శ్లోకంలోని ముఖ్యమైన అంశం. ధృతరాష్ట్రుడు ఉపయోగించిన ఒక పదం మనకు అతని మనసులో ఉన్న ఆందోళనను తెలియజేస్తుంది. ఆ పదం ధర్మక్షేత్రే, అంటే ధర్మభూమిలో అని అర్థం. కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధభూమి మాత్రమే కాదు, అది పవిత్రమైన ప్రదేశంగా కూడా భావించబడింది. ధర్మానికి సంబంధించిన అనేక పవిత్ర సంప్రదాయాలు, యజ్ఞాలు అక్కడ జరిగాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ధృతరాష్ట్రుడికి ఒక భయం కలిగింది. నా కుమారులు ఈ పవిత్రమైన ధర్మభూమిలోకి వెళ్ళిన తర్వాత వారి మనసు మారిపోతుందా? తమ బంధువులైన పాండవులతో యుద్ధం చేయడం తప్పు అని వారు గ్రహిస్తారా? ధర్మం గురించి ఆలోచించి యుద్ధం చేయకుండా శాంతికి ఒప్పుకుంటారా అనే సందేహం అతని మనసులో కలిగింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ధృతరాష్ట్రుడు తన కుమారులు ధర్మం వైపు తిరిగి శాంతి చేసుకుంటారని ఆశపడటం కంటే వారు యుద్ధం చేయకుండా ఆగిపోతారేమో అని భయపడుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, పాండవులు న్యాయంగా తమ రాజ్యాన్ని కోరుతున్నారు. దుర్యోధనుడు మాత్రం వారికి రాజ్యంలో భాగం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు. అందుకే ధృతరాష్ట్రుడి మనసులో ఒకవైపు తన కుమారుల భవిష్యత్తుపై భయం ఉంది. మరోవైపు పాండవులు బతికి ఉంటే వారు భవిష్యత్తులో తన కుమారులకు అడ్డంకిగా ఉంటారనే ఆలోచన కూడా ఉంది. ఇక్కడ మనం ధృతరాష్ట్రుడి మనస్తత్వాన్ని గమనించాలి. అతను తన కుమారులను మామకాః, అంటే నా వారు, నా కుమారులు అని అంటాడు. పాండవులను మాత్రం ప్రత్యేకంగా పాండవాః, అంటే పాండు కుమారులు అని అంటాడు. ఈ రెండు పదాల్లోనే అతని మనసులో ఉన్న పక్షపాతం కనిపిస్తుంది. ఒకవైపు నా పిల్లలు, మరోవైపు వాళ్ళు. ఇదే మమకారం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనకు ఇష్టమైన వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పును కూడా సమర్థించడానికి ప్రయత్నిస్తాం. అదే తప్పును మనకు నచ్చని వ్యక్తి చేస్తే మాత్రం వెంటనే విమర్శిస్తాం. కానీ ధర్మం అనేది మనకు ఇష్టమైన వ్యక్తిని బట్టి మారదు. నిజం ఎవరి వైపు ఉంటే ధర్మం ఆ వైపే ఉంటుంది. భగవద్గీత మొదటి శ్లోకం మనకు ఈ గొప్ప విషయాన్ని మొదటి నుంచే గుర్తు చేస్తుంది. ఇప్పుడు సంజయుడి పాత్రను కూడా అర్థం చేసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలను వివరిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు అక్కడ ప్రత్యక్షంగా చూడలేడు. అందుకే యుద్ధరంగంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సంజయుడి ద్వారా తెలుసుకుంటున్నాడు. అయితే సంజయుడు కేవలం ఒక వార్త చెప్పేవాడు కాదు, అతను జరిగిన విషయాలను నిజాయితీగా వివరించే వ్యక్తి. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలో ఒక తండ్రి తన కుమారుల గురించి ఆందోళన చెందుతున్న భావన కనిపిస్తుంది. కానీ అదే సమయంలో అతని అంతరంగంలో ఉన్న పక్షపాతం కూడా కనిపిస్తుంది. అతనికి యుద్ధం ఎలా ముగుస్తుందో తెలియదు. తన కుమారులు గెలుస్తారా? పాండవులు గెలుస్తారా? యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుంది? తన కుమారుల భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆందోళన అతనిలో ఉంది. అందుకే అతను సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో నా కుమారులు పాండవులు యుద్ధం కోసం చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతోంది? ఈ ప్రశ్నతోనే భగవద్గీత ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం మరో గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని తెలుసుకోవాలి.
కురుక్షేత్రం కేవలం బయట ఉన్న యుద్ధభూమి కాదు, మనిషి హృదయం కూడా ఒక కురుక్షేత్రమే. మనలో కూడా ప్రతిరోజు మంచి మరియు చెడు మధ్య పోరాటం జరుగుతుంది. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఒకవైపు నిజాయితీ ఉంటుంది, మరోవైపు స్వార్థం ఉంటుంది, మరోవైపు కోపం ఉంటుంది, ఒకవైపు ప్రేమ ఉంటుంది, మరోవైపు ద్వేషం ఉంటుంది. మన మనసులో జరిగే ఈ పోరాటంలో మనం ఏ వైపు నిలబడుతున్నామనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ధృతరాష్ట్రుడి కథ మనకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. అతి మమకారం మన కళ్ళను తెరిచి ఉన్నా కూడా ధర్మాన్ని చూడకుండా చేయవచ్చు. మన పిల్లలను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, మనకు ఇష్టమైన వారిని ప్రేమించాలి. కానీ వారి తప్పులను సమర్థించడం మాత్రం ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం. ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు. అతని పుత్రవ్యామోహం క్రమంగా అతనిని ధర్మానికి దూరం చేసింది. చివరకు ఆ అధర్మం ఒక మహాయుద్ధానికి దారి తీసింది. అందుకే భగవద్గీత మొదటి శ్లోకం కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక యుద్ధం గురించి చెప్పే శ్లోకం కాదు. ఇది మన జీవితానికి కూడా వర్తించే సందేశం. మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా ధర్మం వైపు ఉన్నానా? లేక నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి అతని తప్పును సమర్థిస్తున్నానా? నా నిర్ణయం న్యాయమైనదా? లేక నా స్వార్థం వల్ల నేను నిజాన్ని చూడలేకపోతున్నానా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మన జీవితంలోని కురుక్షేత్రంలో కూడా ధర్మం వైపు నిలబడగలం. కాబట్టి భగవద్గీత మొదటి శ్లోకం మనకు ఇచ్చే ప్రధాన సందేశం ఇదే: కళ్ళతో చూడటం మాత్రమే జ్ఞానం కాదు. ధర్మాన్ని గుర్తించి, నిజాన్ని అంగీకరించి, న్యాయం వైపు నిలబడగలగడమే నిజమైన జ్ఞానానికి ప్రారంభం. ఇదే కారణంగా భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్న వెనుక అతని పుత్రవ్యామోహం ఉంది, అతని భయం ఉంది, అతని పక్షపాతం ఉంది. అదే సమయంలో రాబోయే మహాయుద్ధం గురించి అతని ఆందోళన కూడా ఉంది. ఇక తర్వాత సంజయుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం జరుగుతోందో ఆ ధృతరాష్ట్రుడికి వివరించడం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి మనకు మహాభారత యుద్ధం మాత్రమే కాదు, మనిషి జీవితాన్ని మార్చగల భగవద్గీత జ్ఞానం కూడా ప్రారంభమవుతుంది. అందుకే భగవద్గీతను చదివేటప్పుడు కేవలం కథగా కాకుండా మన జీవితానికి అద్దంలా చూడాలి. మనలో ఉన్న ధృతరాష్ట్రుడిని గుర్తించాలి, మనలో ఉన్న పక్షపాతాన్ని గుర్తించాలి, మనలో జరుగుతున్న ధర్మాధర్మ పోరాటాన్ని గుర్తించాలి. అప్పుడు మాత్రమే భగవద్గీత సందేశం మన జీవితంలో నిజమైన మార్పును తీసుకురాగలదు. ఇదే భగవద్గీత మొదటి శ్లోకం, ధృతరాష్ట్రుడి ప్రశ్న వెనుక దాగి ఉన్న లోతైన అర్థం. మీకు ఈ భగవద్గీత సందేశం నచ్చితే తెలుగు భక్తి మార్గ ఛానల్ను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు భగవద్గీతలోని ఏ శ్లోకానికి అయినా సులభమైన తెలుగులో వివరణ కావాలంటే ఆ శ్లోకాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ ఆదరణే తెలుగు భక్తి మార్గ ప్రయాణానికి బలం. థ్యాంక్ యూ.